హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన జీవితంలో మనకు చాలా మంది వ్యక్తులు ఎదురవుతుంటారు. కొంతమంది వ్యక్తులు మనల్ని మోసం చేసి వెళ్ళిపోతుంటారు. కొంతమంది మనకు చెరగని ముద్ర వేసి వెళ్ళిపోతారు. మనం గుర్తుంచుకునే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంటుంది. అయితే ఈ మోసం చేసిన వ్యక్తులు ఎప్పటికీ అలాగే ఉంటారా? వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాదా? అనేది ఒక చిన్న కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకసారి ఒక పేరు మోసిన గజ దొంగ తాను మార్పు చెందాలని అనుకున్నాడు. ఇలా గజ దొంగ అంటే మామూలు దొంగ కాదు. అతను ఒక పెద్ద అరవీర భయంకరమైన దొంగ. అతను చేయని నేరం అంటూ లేదనమాట. హత్యలు గాని, అత్యాచారాలు గాని, లేదంటే కూలీలు గాని, దున్నీలు గాని, ఇక ఆయనకు చెయ్యని పని అంటూ లేదనమాట. ప్రతి ఒక్క నేరము చేశాడనమాట. అతను ఫుల్ పబ్లిసిటీ అనమాట. ఏది మన దావూద్ ఇబ్రాహిం ఎట్లా మొత్తం వరల్డ్ వైడ్ అందరికీ తెలుసో, ఒక బిన్ లాడెన్ లాగా అలా అతను కూడా ఒక పేరు మోసిన గజ దొంగ అనమాట. అతని పేరు చెప్తే అసలు అందరికి ఆటోమేటిక్ గా నోటెడ్ అనమాట. అంత పర్టికులర్ గా ఆ పేరు మారుమోగిపోయింది అనమాట. సో కానీ ఆ దొంగ మార్పు చెందాలనుకున్నాడు అనమాట. ఆ దొంగ నేను మంచివాడిగా మారాలి, ఇక ఎన్ని రోజులు ఇవి చేస్తాము, నేను కూడా అందరిలాగా ప్రశాంతంగా జీవించాలి అని అనుకున్నాను. కానీ అతను చెప్తే నమ్ముతారా? అతను చూస్తేనే భయపడతారు. నేను ఎలాగైనా సరే మారాలి అని చెప్పేసి అతను అనుకున్నాడు అనమాట. అనుకుని ఏం చేశాడంటే, ఒక సన్యాసి దగ్గరికి వెళ్ళి నేను కూడా ఒక శిష్యుల్లోకి చేరిపోతాను, ఆ శిష్యుల్లో ఒకరిగా పోయి వాళ్ళ దగ్గర నేను కూడా సరెండర్ అయిపోతాను, ఈ పాపాలన్నీ వదిలేస్తాను, ఈ తప్పులన్నీ, ఈ నేరాలకి ఘోరాలు ఏం చేయను, ఎవరిని చంపనిక, దొంగతనాలు హత్యలు ఏం చేయను అని చెప్పేసి అనుకుంటాడు అనమాట మనసులో. కానీ ఆ ఆశ్రమం దగ్గరికి వెళ్ళాలంటే మనసులో భయం పుడుతుంది అనమాట. ఎందుకంటే ఇతను పేరు మోసిన దొంగ కదా, ఆ దగ్గరికి వెళ్తే ఏదైనా దొంగతనం చేయడానికి వచ్చాడేమో అని చెప్పేసి పట్టుకొని కొడతారని భయం అనమాట. అందుకని చెప్పేసి ఏం చేశాడంటే మనోడు మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్ళడానికి కాకుండా మెయిన్ ఎంట్రన్స్ నుంచి వెళ్తే పట్టుకొని కొడతారని భయపడి గోడ దూకి వెళ్దామని ఫిక్స్ అవుతాడు. గోడ దూకి వెళ్దామని ఫిక్స్ అయ్యి అటు ఇటు చూసి ఎవరు లేని టైంలో చూసి ఆశ్రమంలోకి గోడెక్కి దూకుతారన్నమాట. గోడెక్కి దూకగానే ఆ చుట్టుపక్కల కొంతమంది ఉంటారు కదా, ఆ లోపల తిరిగే వాళ్ళు గమనిస్తారన్నమాట. గమనించి వెంటనే వచ్చి పట్టుకొని కొడతారన్నమాట. అతన్ని కొడుతుంటారు అనమాట. కొడుతుంటే అయితే అందులో కొంతమంది గుర్తుపడతారు కదా, గుర్తుపట్టి ఓహో ఇతను పేరు మోసిన గజ దొంగ, ఇతను లోపలికి ఎందుకు వచ్చాడో, మన దగ్గర కాలజ్ఞానం తెలిసిన ఒక గురువు గారు ఉన్నారు కదా, ఆయన దగ్గరికి తీసుకెళ్లి అసలు ఏంది దీని పరిష్కారం అడుగుదామని చెప్పేసి అనుకుంటారు అనమాట. అనుకొని ఈయన్ని పట్టుకొని తీసుకెళ్తారు అనమాట. ఆయన పేరు కాలప్రపూర్ణ అనమాట. అంటే కాలానికి ఏం జరుగుతుంది, ఫ్యూచర్ లో ఎవరు ఎట్లా ఉంటారు అనేది అతనికి ముందే తెలిసే శక్తి ఉంది అనమాట. సో అతని దగ్గరికి తీసుకెళ్లి ఇతను చూపిస్తారు అనమాట. ఇతను చూడగానే ఇతను పెద్ద పేరు మోసిన గజ దొంగ, ఇతన్ని మార్చడం అసంభవము, ఇతని జీవితంలో చేయని నేరం అంటూ లేదు, ఘోరం అంటూ లేదు, ఇతను ఏదో మాయమాటలు చెప్తున్నాడు మారాలని, అదంతా జరిగే పని కాదు, ఇతని ఫ్యూచర్ టెన్స్ లో కూడా ఇతను అంతా దొంగలాగానే బతుకుతారు తప్ప మామూలు మనిషిని బతకడం అనేది అసాధ్యం అని చెప్పేసి చెప్తారు. ఇక సరే అని చెప్పేసి ఇక అందరు కలిసి ఏం చేస్తారంటే, ఇక అనవసరంగా ఇతన్ని తీసుకొచ్చాం లోపలికి అని చెప్పి కొట్టి గేట్ బయట పడేస్తారు అనమాట. కొట్టి గేటు బయట పడేస్తే అతనికి చాలా బాధ వేస్తుంది అనమాట. పొంగకి నేను మారాలి, మంచి వ్యక్తిగా ఉండాలనుకున్నాను, కానీ వీళ్ళు ఎవరికి నచ్చలేదు నేను మంచి వ్యక్తిగా ఉండడము, ఇక నేను మంచి వ్యక్తిగా ఉండలేనేమో, వీళ్ళెవరు నన్ను నమ్మట్లేదు అని చెప్పేసి అక్కడ పక్కన గోడ ఉంటే తీసుకొని ఆ గోడకు తలేసి బాదుకుంటున్నాడు అనమాట. గట్టిగా కొట్టుకుంటున్నాడు తల వేసి. ఇక నేను ఇక్కడనే చనిపోవడం బెటర్ కదా, ఇంకెందుకు మంచివాడిగా బతకలేనప్పుడు, నాకు నచ్చినట్టుగా నేను బతకలేనప్పుడు ఇంకెందుకు జీవితం. అయితే ఇంత లోపల పెద్ద గురువు గారు ఉంటారు కదా, ఆశ్రమాన్ని నడిపిస్తున్న పెద్ద సన్యాసి ఆయన వస్తున్నాడు అనమాట. దారిలో వచ్చి చూసి ఏమైంది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, ఎందుకు కొట్టుకుంటున్నావు అని చెప్పేసి అడుగుతాడు అనమాట అతను ఆపి. అప్పుడు ఆ దొంగ తన చరిత్ర మొత్తం చెప్తాడనమాట. ఇలా ఇలా నేను పేరు మోసిన గజదొంగను, నేను మారిపోదాం అనుకుంటున్నాను, కాకపోతే ఇక్కడికి వస్తే ఇలా జరిగిన పరిస్థితి అని చెప్పేసి చెప్తాను. సరే అని చెప్పేసి సన్యాసి అతన్ని తీసుకెళ్లి, ఎవరితో మాట్లాడకుండా తీసుకెళ్లి అతని దగ్గర పక్కన శిష్యుడిగా చేర్చుకుంటారు. వెంటనే అందరూ గుంపుగా వస్తారన్నమాట. మేమందరం కలిసి అతన్ని పెద్ద గజ దొంగ అని చెప్పేసి మేము తెలుసుకున్నాము, అతన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నారండి మీరు, అసలు అతను చాలా డేంజరు, మన దగ్గర కాలజ్ఞానం తెలిసిన గురువు గారు ఉన్నారు కదా కాలప్రపూర్ణ గారు, ఆయన దగ్గర కూడా తీసుకెళ్ళాము, ఆయన కూడా ఇన్ని ఫ్యూచర్ ఆలోచించి ఇతను మారే ప్రసక్తే లేదు, ఇతను మారాలంటే అసంభవం అని చెప్పేసి చెప్పాడు, మీరేమో తీసుకొచ్చి పెట్టారు, ఇప్పుడు మరి మనకు డేంజర్ కదా అని చెప్పేసి అంటడం. అప్పుడు ఆ పెద్ద సన్యాసి గారు ఏం చెప్తారంటే, అతను గతాన్ని మాత్రమే చూడగలడు, భవిష్యత్తుని చూడలేడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు, ఈ దొంగ తన మనసులో మారాలని అనుకున్నాడు, మారడానికి 1 సెకండ్ చాలు, ఇంత టైం అవసరం లేదు, మనమందరం అతన్ని అపార్థం చేసుకుంటున్నాం అని చెప్పేసి చెప్తారు అనమాట. అప్పుడు వాళ్ళందరూ శిష్యులందరూ ఓహో ఇదా సత్యము, అతను మారాలనుకున్నాడు, అతని మనసులో 1 క్షణం ఆలోచన అతన్ని మార్చింది అని చెప్పేసి అందరూ తెలుసుకుంటారు. ఫ్రెండ్స్, మన జీవితంలో కూడా మనం మోసం చేసిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మనల్ని బాధ పెట్టిన వాళ్ళు ఉండొచ్చు, లేదంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనకు ఎంతో ఇబ్బంది కలిగించి ఉండొచ్చు, కానీ ఎప్పటికీ వాళ్ళు అలాగే ఉంటారనుకోవడం మనం మూర్ఖత్వం. వాళ్ళు కూడా ఏ క్షణంలో అయినా సరే మంచివారుగా మారి ఉండొచ్చు. కాబట్టి ప్రతి వారిలో మంచిని వెతికే ప్రయత్నం చేద్దాం, మంచిగా జీవిద్దాం. దానివల్ల మనకు సంఘంలో మంచి పేరు ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.